హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాను. ఇవి వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు అనమాట. ఇది వచ్చేసి నేను ఒక వీడియో చూసానండి, పాలల్లో కలుపుకునే పౌడర్ అని చెప్పేసి హార్లిక్స్ లాగా ఉంటుందని చెప్పి, ఇంకా ఇంట్లో తయారు చేసుకునేదైతే కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి అందులో ఏంటంటే గోధుమలు చూపించారు. నేను ఇక్కడ వచ్చేసి గోధుమలు అయితే లేవు, గోధుమ రవ్వ అయితే వేయించుతున్నాను. అంటే రెండు ఒకటే కదా, గోధుమ రవ్వ అయినా గోధుమలైనా, అందుకని చెప్పేసి గోధుమ రవ్వ అయితే ఉంది, అదైతే వేయించుతున్నాను అనమాట. ముందు కొంచెం దోరగా వేయించాలండి. వేయించిన తర్వాత ఇలా అయితే బెల్లం వేసుకున్నాను. అందులో వచ్చేసి నాకు పంచదార అయితే చూపించారు, అందులో వచ్చేసి నేనైతే ఇక్కడ బెల్లం యూస్ చేశాను. అంటే కొంచెం బెల్లం అయితే హెల్త్కి మంచిది కదా అని చెప్పి నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇక్కడైతే మిక్సీ వేసుకున్న దాన్ని ఇక్కడైతే జల్లెడ పడుతున్నాను. అంటే పాలల్లో కలవాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం పిండిలాగా వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే జల్లెడైతే పడుతున్నాను. ఇది చాలా టైం పడుతుందండి, అంటే రవ్వ కదా, మిక్సీలో అది తిరగటం చాలా టైం పడుతుంది. ఇంకా పిండిలాగా అవ్వాలంటే మనం అవసరమైతే బయట పిండి మరి దగ్గర అయినా వేయించుకోవచ్చు. మిక్సీ అయితే బాగా లేట్ అవుతుంది. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, మిక్సీ అయితే చూస్తున్నాను కదా, ఇంకా బాగా లేట్ అవుతుంది అనమాట. రవ్వలాగా వస్తుంది, మళ్ళీ ఆ రవ్వ వచ్చిన దాన్ని మళ్ళీ వేస్తున్నాను. ఇంకా టైం పడుతుంది అనమాట. నేనైతే ఇంకా కొంతవరకు వేయించేసి లాస్ట్లో వచ్చింది ఒక డబ్బాలో అయితే స్టోర్ చేశాను రవ్వ. ఇంకా పిండి ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వట్టిది తింటే కొంచెం తీపిగానే ఉందండి, అంటే బెల్లం యూస్ చేసాం కాబట్టి. మరి పాలల్లో కలుపుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలియదు, అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. ఇలా అయితే రెడీ అయిందండి ఈ పౌడర్ వచ్చేసి. ఇంకా నేను ఒక వీడియో చూసి రెడీ చేశాను అనమాట, అంటే బెల్లం యూస్ చేశాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.